అలాగా గుంటలోని గెంటి తీసుకొని అలాగా రసం పోసేసుకొని కళ్యాణ రసాన్ని అబ్బా ఏముంది మా సూపర్ గా ఉంది నిజంగా. ఈ రోజు అయితే మనం ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? ఈ రోజు సండే కదా, సో సండే స్పెషల్ వచ్చి మామ ఏంటంటే మనం భోజనాల్లో కళ్యా పెడతారు కదా మామ, అది ఇప్పుడు మన ఇంట్లో మా అమ్మగారు చేస్తున్నారు మామ. ఇప్పుడు అయితే ఆ కళ్యా గురించి మనకు కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం మామ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? సో ట్రై చేయకపోతే ఇదిగోండి వెంటనే ట్రై చేసేయండి చూసేసి. మామ ఇప్పుడైతే ఈ పసుపు కలర్ లో ఉన్న పచ్చని పప్పుని అయితే మనం ఈ కప్పు కాదు ఉంది కదా 2 కప్పులు తీసుకోవాలి మామ. 50 గ్రామ్స్ కందిపప్పు తీసుకోవాలి, అవి కూడా పసుపు కలర్ లో ఉంటాయి మామ. ఇగో ఈ పచ్చని పప్పుని అయితే 1 గంట నానబెట్టుకోవాలి. పచ్చని పప్పు కందిపప్పు 2 కలిపి నానబెట్టుకున్నా పర్లేదు, విడివిడిగా నానబెట్టుకున్నా పర్లేదు. ఇంక ఉడకబెట్టేసుకొని రుద్దేసుకోవాలి. ఇదిగో మామ ఇప్పుడైతే అవి మనం నానబెట్టేసుకోవాలి. సో అది అయితే వీడియో స్కిప్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే ఉడకబెట్టేసుకొని మనం పప్పు గుత్తి ఉండిద్ది కదా మామ, ఆ పప్పు గుత్తి రుద్దేసుకోవాలి, మిక్సీ పెట్టకూడదు. ఇప్పుడు మనం చూసేద్దాం కూరగాయలు ఏమేమి కావాలో. ఇదిగో మామ ఇప్పుడు కళ్యాణ్ కావాల్సినవి అయితే అడ్డదిడ్డం కోసిన టమాటాలు, అడ్డదిడ్డం కోసిన పచ్చిమిర్చి, ఎలబడదల కోసిన ఉల్లిపాయలు, ఇదిగోండి ఇలా 4 పచ్చలు కోసిన వంకాయలు కావాలి మామ. ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి మామ, దీన్ని మిక్సీ పట్టేస్తాను. సో ఇదైతే చింతపండు రసం మామ, మనకి ఇది నిమ్మకాయ సైజ్ అంతా చాలు మామ. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేసుకుందాం మామ. ఇప్పుడైతే మనకి వంట చేయాలంటే గ్యాస్ ఉండాలి కదా, సో గ్యాస్ మీద ఆన్ చేసుకుని సట్టు పెట్టుకోవాలి, సట్టులో వంట చేసుకోవాలి మామ. ఇప్పుడైతే మనం కోసుకున్న మొక్కలన్నీ ఉన్నాయి కదా, అలా అడ్డదిడ్డం కోసిన ఎర్ర టమాటాలని, అట్లా అడ్డదిడ్డం కోసిన టమాటాలని, ఎల్లబడతల కోసిన పచ్చిమిర్చిని అన్ని వేసేసుకోవాలి. ఇదిగోండి వంకాయలు, ఇప్పుడు మనం ఇందా చూపించే కదా వంకాయలు కూడా వేసేసుకోవాలి, అలా 4 పచ్చాలు కోసేసుకొని. ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అండ్ దీంట్లో ఒకటి మిస్టేక్ అయింది, ఉల్లిపాయలు మామ, టమాటాలు 2 సార్లు అన్నాను. చింతపండు రసం పోసేసుకోవాలి, నిమ్మకాయ సైజ్ చింతపండు రసాన్ని. ఇప్పుడైతే దీంట్లో మామ 1 గంట నూనె అయితే పోసుకోవాలి మామ. ఇప్పుడైతే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసేసుకోవాలి, కూసంత కల్లుప్పు వేసేసుకొని 2 చెంచాల మసాలా కారం అయితే వేసేసుకొని గట్టిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలా. ఇదిగో మామ ఇప్పుడైతే అవన్నీ కలియ పెట్టేసుకున్నాం కదా, మరి తిప్పేసేస్తాయి కదా మనకి కలియ అయ్యేది, అవన్నీ తిప్పేసేసుకోవాలి మామ ఫస్ట్. ఇప్పుడైతే మామ 250 ml వాటర్ పోసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముక్కలు ఉడికిచ్చేసుకోవాలి. ఇదిగోండి మామ వంకాయలు తేలుతున్నాయి, మునగాలి కదా వంకాయలు. ఇప్పుడు స్టవ్ అయితే మీడియంలో పెట్టేసి మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి ముక్కల్ని మామ. మళ్ళీ తర్వాత మామ 1 మినిట్ ఆగండి మామ. ఇక్కడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే ఉంది, అది కూడా వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలి, ఐ మీన్ ఉడికించుకోవాలి మామ. ఇంకేంటి, మూత పెట్టేసుకొని మనం దాన్ని కొంచెం దానికి కేటాయించేసే సమయాన్ని వెళ్ళిపోవాలి మామ. మనం వెళ్ళి ఇంకో పని చేసుకుందాం మామ. మామ చూసారు ఎట్లా మరిగిపోతున్నాయి, ఈ లోపల వంకాయలు అన్ని తుక్కుతుక్కుగా కొట్టుకుంటున్నాయి, నన్ను విలువెల్లాడిపోతున్నాయి మామ. సో ఇట్లా అయితే మనం ఉడికించుకోవాలి. ఇంకా కాసేపు వంకాయలు అయితే లేతన వంకాయలు అయితే ఉడికిపోయినాయి. కొంచెం టమాటాలు ఉడికిచ్చేసుకుంటే మన కళ్యాణ్ కావాల్సిన సంబంధించి రెడీ అయిపోతుంది మామ. ఆహా ఉంది మామ, స్మెల్ ఉంది. ఆహా కమ్మని వాసన మామ. ఎట్లా ఉందంటే మీకు నోరు రుచిపోద్ది మామ. మీరు చేసేసుకోండి మామ తొందరగా నాతో పాటు. ఇప్పుడు ఇలా ఉడికిపోతున్న ముక్కల్లో అలా దులుపు పెట్టుకున్న పచ్చని పప్పును వేసేసుకొని మామ మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇప్పుడైతే సగం ఉడికిపోయిన ముక్కల్లో అయితే మనం పచ్చని పప్పు రుబ్బుకొని వేసేస్తాం. ఇప్పుడు వాటర్ కలుపుకొని పోసేసుకుందాం. ఇప్పుడైతే అవి కొంచెం సేపు పొంగి తెల్లినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆహా మంచిగా వడ్డిచ్చేసుకొని తినేయడేమావా. నేనైతే ఫస్ట్ టైం తింటాం, ఆ టేస్ట్ కి నోరూరిపోతుంది ఆ వచ్చే స్మెల్ మామ. ఇప్పుడు అన్ని పోసేసుకున్నాం కదా, ఇంకా 1/2 గంట మరిగిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మామ. మామ స్మెల్ అయితే అదిరిపోయింది మామ. కళ్యా అయితే రెడీ అయిపోయింది మామ. అన్ని ముక్కలు ఉడికిపోయినాయి, మనం పప్పు వేసుకున్నాం, అది మరిగిపోయింది. ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ లో అయితే కళ్యా పోసుకొని లాగిచ్చేద్దామా మామ. అలాగా గుంటలోని గెంటి తీసుకొని అలాగా రసం పోసేసుకొని కళ్యా రసాన్ని. ఇదిగోండి వేడి వేడి వెజిటేబుల్ రైస్ లో వేడి వేడి కళ్యా. నేనైతే ఇంతవరకు భోజనాల్లో తినడమే, ఇంట్లో ఇప్పుడే చేశారు. నేను జెన్యున్ రివ్యూనే ఇస్తాను దీనికి మాత్రం. ఎట్లా నేనైతే లాగిచ్చేస్తున్నా మామ, మరి మీరు కూడా లాగిచ్చేయండి. సో తిని ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తా మామ. నేనైతే ఇదైతే కాలిపోతుంది మామ, బాగా చేతులు నోరు కాలిపోద్దాం భయం వేస్తుంది. ఇదిగోండి మామ నేనైతే ఇప్పుడు వెజిటేబుల్ రైస్ లో కళ్యా వేసేసుకొని ముక్కలు అయితే పెట్టేసుకొని టేస్ట్ చేయబోతున్నా. ఇదిగోండి సూపర్ గా ఉంది మామ. కళ్యా అయితే టేస్ట్ అదిరిపోయింది మామ. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో.
వెజిటబుల్ రైస్ కల్లియా. మనకి నాన్ వెజ్ అనుకుంటాం కానీ ఈ వెజిటబుల్స్ లోనే ఉన్నాయి. అమృతం ఎక్కడా లేదు మామ, ఇక్కడే ఉంది మనకి, మనం చేసుకునే పద్ధతిలోనే ఉంది మామ. సో నేనైతే దీన్ని ఆస్వాదించుకుంటూ తినేస్తా మామ. మీరు కూడా నచ్చిందా, ఆకలేస్తుందా, తినేసేయండి మరి తొందరగా. వీడియో నచ్చితే లైక్ చేసేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మర్చిపోకండి. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం మామ ఇది చేయడం మాత్రం. నేనైతే టేస్ట్ చేశాను, నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా. ముందు మా అన్నయ్యకి పెడతాను. సో టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. వాళ్ళు ఎలా ఇస్తారు ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఈ టేస్ట్ కి. పాడి మామ. అనియా ఏం చేస్తున్నా? చెప్పండి. ఇదిగో వెజిటబుల్ రైస్ కలియా టేస్ట్ చెయ్యి, వేడిగా ఉంది. వెజిటబుల్ రైస్ కలియా చేసావా? అవునా? నేను చేయలా, అమ్మ చేసింది. ముద్ద పెట్టి చూస్తాందా? ప్రాసెస్ చెప్పేశాను, కట్టు. ఏంది ఏం చెప్పు. అప్పా ఏముంది మా సూపర్ గా ఉంది నిజంగా. వెజిటబుల్ రైస్ కలియా చేసావు. ఏమేం చేసింది? అమ్మ చేసిందా? చేసింది. ప్రాసెస్ నేను చెప్తాను. ఇద్దరు బాగా చేశారు. సో కలియా మనకి ఇంకా 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 కావాలి కాదా? సో గైస్ చూసారు కదా, ఈ జెన్యూన్ రివ్యూ. నేను చెప్పిందే కాదు, ఇంట్లో వాళ్ళతో చెప్పి, అంటే నేను చెప్పి కాదు, తిని డైరెక్ట్ మీకు చెప్పించా. సో నిజంగా గైస్ నిజంగా మనకి కలియా అయితే చాలా బాగుంది. సో మా అమ్మ మా చెల్లి కలిసి ఇద్దరు చేశారంట. సో ఇంతకు మేము ఇంట్లో ఎప్పుడు చేయలేదు కలియా, ఎప్పుడే ఫస్ట్ టైం చేయడం. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ రైస్ అయితే వీడియోస్ లైక్ చేయమని చెప్పాను. సో గైస్ మా చెల్లి కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మామ చేసేయండి, మళ్ళీ చెప్పేసారు కదా మామ. రైస్ తీసుకో. పెట్టుకోండి. పెట్టుకుంటా పెట్టుకోండి.